దేశంలో జరుగుతున్న కులగణన విషయంలో నాస్తిక కేంద్రం అభిప్రాయం ఏంటి డాక్టర్ గారు? పిమిల మనం ఈ విషయం మీద ఇదివరకే చాలా చెప్పుకున్నాం. ఈ కులగణన అనే వచ్చాడు అసలు ఈ కులాలన్నీ అసలు లేవు. మొత్తం సమాజంలో అందరికీ చక్కని అవకాశాలు ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, సమాజం మొత్తంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదలకి అవకాశం ఉంది. కులాల పేట కాదు, కులాల పేట నీకు ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నారో, ఒక ట్రైబల్ వ్యక్తి ఉన్నాడు, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు, ట్రైబల్ కేటగిరీలో ఐఏఎస్ అయ్యాడు. ఆయన కొడుకు వాడు కూడా ట్రైబల్ జాతి ఉంటాడు, అతనికి ఆ యొక్క దాంట్లో ఉండే కేటగిరీ ప్రకారం కూతురు అవుతుంది, మనవలు అవుతారు, అందరూ ఒక్కళ్ళే అవుతారు, వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందుతారు. అలా కాదు, అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఆర్థికంగా అందరికీ అంటే కుల రీచ్ చేస్తే కొందరు వ్యక్తులే అభివృద్ధి సాధించగలుగుతుంది. సమాజంలో ఒక క్రీమీ లేరండి, ఒకళ్ళు వచ్చే వాళ్ళకి ఆపు, ఇంకా వాళ్ళంతా వాళ్ళు చూసుకోవాలి. ఒక ఉద్యోగం వచ్చింది, ఒక ఫ్యామిలీని ఉద్యోగం ఇచ్చావు, ఇంకా వాళ్ళకి అదే కుల రీచ్ ఇవ్వకు, వాడు ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీలో తక్కిన వాళ్ళని పైకి తీసుకురావాలి. ఇంకా అతని బాధ్యత అది. ఇంకోటి ఎవరిది లేరో వాళ్ళకి అంతే. కులం కదా అని ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ, ఆ కులంలో ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఉద్యోగం ఇస్తే ఒక్క ఫ్యామిలీని నువ్వు అభివృద్ధి చేయడం కరెక్ట్ కాదు. అన్ని ఫ్యామిలీని సమానంగా ముందు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళు. అందరికీ చదువు చేయి, అందరికీ ఆర్థిక అవకాశాలు చేయి, అందరికీ పైకుచ్చడి చేయి. అది నాస్తికత్వం చెప్పేది. ఈ కులగణన అనేది కాదు, ఆర్థికంగా ఎవరైతే వెనబడి ఉన్నారో, ఎవరైతే సామాజికంగా ఏమాత్రం కూడా గుర్తింపు లేకుండా పడున్నారో వాళ్ళని నువ్వు చెయ్యి. అంతేగాని ఒక పెద్ద ఉద్యోగస్తులు చెప్పి ఫలానా కులం వాడు కనుక వాడికి ఇది చేసి వాడికి అన్ని అవకాశాలు ఉంటాయి. వాడు ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, సమాజంలో స్థానం ఉండొచ్చు. కానీ ఈ కులగణం ద్వారా వాడు చేస్తారంటే వాడికి అన్ని అవకాశాలు వాడికి వస్తాయి. వెనకబడి వాడు వెనకబడే ఉంటున్నాడు, అవకాశాలు వెనకబడే ఉంటాడు. అంతే నాస్తికాన్ని చేసినంటే కులగణన ప్రకారం కాదు, ఆర్థిక వెనకబాటుతనం తీసుకుని అందరినీ సమానంగా దాదాపు అందరికీ నువ్వు సమాన అవకాశాలు సమాజంలో సమానంగా రావాలి. లేదు అంటే ఇప్పుడు ఈ కులగణన కాకుండా ఆర్థిక జీవనం నాస్తికం. మనం ద్రౌపది ముర్ము గారికి, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నాస్తికం తరపున కొన్ని నెలల క్రితమే ఉత్తరం రాశాం. ఈ కులగణన మన నాస్తికులు ఉన్నారు, నాస్తికులు ఎవరికి కులం లేదు, మతం లేదు. మీరు కులగణలో మతం ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క ఇస్తారు, బాగుంది, కులాలు రీజ్ చేశారు. అది కాదు, ఆర్థికంగా చూసి చెప్పాం, దాంట్లో చేశాం. తర్వాత నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, భౌతికవాదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళెవరికి కులం మతం ఉండదు. నిజంగా ఉంటే మాత్రం చెప్పుకో. ఇప్పుడు కమ్యూనిస్టులు అనుకో, వాళ్ళేం కుల మతం చెప్పకూడదు, రూల్ ప్రకారం చెప్పకూడదు వాళ్ళు. అయితే కమ్యూనిస్టులు చెప్పుకుంటున్నారు, ఇంకోళ్ళు చెప్పుకుంటున్నారు, వేరే విషయం. కానీ కులం లేదు, మతం లేదు. కులం మతం లేని వ్యక్తుల్ని మరి ఏ దాంట్లో పెడతారు వీళ్ళు? అంచేత మీరు సాఫ్ట్వేర్ తయారు చేసే దాంట్లో నో రిలీజియన్, నో క్యాస్ట్ అనేది కూడా ఎంతమంది అంటే కూడా తీయండి. వాళ్ళ కులాల అవకాశాలు కులాల ప్రకారం ఉండాలనుకుంటా, ఫలానా కులంగా గుర్తింపు పొంది ఆర్థిక అవకాశాలు పొందాలనుకుంటా. చాలామంది సమాజంలో వాళ్ళు మా తక్కువ కులం చెప్పుకుని తక్కువగా ఉండాలని అనుకోవట్లేదు సార్. మేము గౌరవంగా బతకాలనుకుంటాం, కష్టపడిపోయికి వస్తాం. మేము నువ్వు ఇచ్చేంటే కాస్త దయాదర్శనం మాకు అవసరం, మేము కష్టపడిపోయికి వస్తామని చెప్పేంటి మనిషి ఆత్మ గౌరవంతో ఉన్న మనుషులు ఉన్నారు కూడా, కులం మతం లేకుండా. అంచేత మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినట్లో నో క్యాస్ట్ నో రిలీజియన్ అన్న కేటగిరీ కూడా పెట్టి చేయండి అన్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ లెటర్కి రెస్పాండ్ అయ్యి హోమ్ మినిస్టర్కి పంపించి దీని ప్రకారంగా వ్యవహరించాలని రికమెండ్ చేసింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు, హోమ్ మినిస్ట్రీకి పంపించారు. అలాగే నాసిక్ కేంద్రం ఈ ఉత్తరం ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసిందో
ఆ లెటర్ అందరు సీఎంలు అన్ని రాష్ట్రాల సీఎంలకి పంపించింది. అలాగే అందరు ఎంపీలకు పంపించింది, ఎంపీలందరికీ పంపించింది. మీరు అరంగా మీరు నిర్ణయం తీసుకొని. అలాగే అందరూ హైకోర్టు చీఫ్ జస్టిస్లకి లెటర్ పంపించింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, అలాగే పొలిటికల్ లీడర్స్ అందరికీ లెటర్ పంపించింది. ఎన్ని రకాల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మీరు ఈ విషయంలో ఆలోచించి కులగణ అని చెప్పి మళ్ళీ కులాలని బలిష్టం చేయొద్దు, కులాలని బలోపేతం చేయొద్దు, కులాలని మళ్ళీ దాన్ని కాంక్రీట్గా నిలబెట్టద్దు. మనం కులరహిత మతరహిత సమాజాన్ని కోరుతున్నాం. వీళ్ళ ఆర్థిక పరమేంటి అప్లిఫ్ట్ ఇవ్వండి, ఎకనామిక్ అప్లిఫ్ట్ ఇవ్వండి. మళ్ళీ కులాలను తీసుకొచ్చి కులాల అడ్డుగోడల్ని మీరు నిలబెట్టద్దు. సమాజంలో ఇప్పటికే కులాలు రీత్యా వివక్షత కనబడుతుంది, మతాల రీత్యా వైషమ్యాలు కనబడుతున్నాయి. అది చెప్పి అందరికీ లెటర్ రాయడం జరిగింది. ఏదైతేనే కొంతమంది దాంతో మాట్లాడడం కూడా జరిగింది, వీళ్ళందరితో నాసికందరూ మాట్లాడడం కూడా జరిగింది. తక్కువతో పెద్ద కొంతమందితో డైరెక్ట్గా పొలిటికల్ లీడర్స్తోనూ ఎంపీలతోనూ వీళ్ళందరితో కూడా చెప్పడం అయింది. దీని దృష్టిలో దీనివల్ల కానీ దేనివల్ల కానీ మనం చేసిన గల మరి తెలంగాణ గవర్నమెంటు ఈ కులగణంలో నో క్యాస్ట్ నో రిలీజియన్ నో క్యాస్ట్ కాలం వేరే పెట్టింది. వాళ్ళకి కులగణన చేస్తూ నో క్యాస్ట్ నో రిలీజియన్ కాలం పెట్టింది. ఇటీవల కాలంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22న ఒక సర్క్యులర్ పెడుతూ ఎథిష్ కేటగిరీ అని ఒకటి పెట్టారు. నాస్తికులకు కూడా ఒక కేటగిరీ. కులం మతం ఎలా ఉంది, కులం మతం కాకుండా ఎథిస్టులు అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకు ఒక కేటగిరీ పెట్టింది. ఎథిస్ట్ అనేది ఒక మతం కింద కాదు, ఎథిస్ట్ కులం మతం లేని వాళ్ళు అని ఎథిస్ట్ కాలం పెట్టింది. ఆ రంగా ఇంకా మనం కొంచెం చేసింది. అంటే నాస్తి కేంద్రం చేసినటువంటి అది మనం అందరూ చాలామందితో మాట్లాడాం, చాలామందితో లెటర్స్ రాయడం, కరెస్పాండ్ 1-2 పంపించడం అని చేయడం జరిగింది. కొందరు సుప్రీంకోర్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత హోమ్ మినిస్ట్రీతో కూడా మనం కలిపే విషయం మీద మాట్లాడడం, హోమ్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు అంటే ఫాస్ట్గా జరుగుతున్నానని చెప్పను, కానీ కొంతవరకు మూమెంట్ వచ్చింది. ఉండబట్టే ఈ కర్ణాటకలో కానీ ఇదే తెలంగాణలో కానీ ఇలాగ ఎన్ని రకాలుగా తెలంగాణలో ఒక హైకోర్టులో కూడా ఒకసారి స్కూల్లో వీటి అప్లికేషన్ ఫామ్స్లో కూడా కులం మొత్తం అడగడానికి వీలు లేదని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మనం రేపు మన ఆంధ్రప్రదేశ్లో కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మనం గట్టిగా అడుగుతాం, వదిలిపెట్టాం. ఆంధ్రప్రదేశ్లో వస్తే మాత్రం ఎత్తి మరి ఏ కులం మతం లేని వాళ్ళకి మనుషులు లెక్కలోకి లేకుండా పోతారా? జనాభా లెక్కలో చేత వీళ్ళేమంటే సాఫ్ట్వేర్లో లేదండి చేయడం అంటారు. మానేస్తారు. కొంచెం జరుగుతుంది అలాగా. జనాభా లెక్కలో చెడగల సాఫ్ట్వేర్లో నో క్యాస్ట్ నో రిలీజన్ వీళ్ళేం నాశనం ఏంటి వాళ్ళకి చివరికి తీసుకొని వదిలేస్తున్నారు. దిస్ నాట్ కరెక్ట్. ప్రపంచంలో ఇప్పుడు 24.6% మంది, దాదాపు 20% మంది మాకు ఏ మతం లేదు, మాకు దేవుడు లేడు అని చెప్పినాను. 20% మంది ప్రపంచంలో మన లేటెస్ట్ మనకు మాట్లాడుకున్నాం, లేటెస్ట్లో 20% మంది ధైర్యంగా వి డోంట్ బిలాంగ్ ఎనీ రిలీజియన్, వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా అలా. కానీ ఇంకా మతపరమైనటువంటి ఎన్ని భయంలో ఉండి కాస్త ఉన్నారు. కానీ ఇక్కడ కూడా తప్పకుండా త్వరలోనే మార్పు వస్తుంది. అంచేత అభ్యుదయవాదులందరూ కూడా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎక్కడికక్కడ మీరు మీ ఎంపీల మీద, మీ ఎమ్మెల్యేల మీద, సీఎంల మీద, వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకురండి. కులగణన దాంట్లో నో క్యాస్ట్ నో రిలీజియన్ అని ఉన్నవారు కూడా మీరు రాసుకోండి. మాకు రిలీజియన్ లేదు, మతం లేదు, కులం లేదని కూడా ఆ కాలం పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ సీఎం మరి యోగి ఆదిత్యనాథ్ ఆయన ఇటీవల ఒక సర్క్యులర్ పంపిస్తూ ఆయనలో నేరస్తుల్ని మీరు చేసేవాడు పోలీసు రికార్డు రాస్తారు కదా,
కులం ఏంటా నీ కులం అని రాసుకుంటారు వాడు. ఓ దొంగ ఉన్నాడుకో, ఏంట్రా నీ కులం అది కులం రాదు. నేరస్తులను రికార్డు చేసే దాంట్లో మీరు కులం రాయడానికి వీలు లేదని సరిగా ఆర్డర్ చేశాడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన నేరస్తులు ఆయన రేపు కులగణలో కూడా తప్పుడు అలాగే చేయాలి. నేరస్తులు దాంట్లో కులం అడగొద్దని కులం రాయొద్దని ఆర్డర్ చేసిన వాడు జనగణన పెడితే జనగణన కూడా అలాగే రాయాలి. ఆ రంగా అన్నిట్లోనూ మార్పు మనిషి ఆలోచించే వస్తూ రావాలి. మన ఆ రంగం ఎప్పుడైతే మన ఈ కులాన్ని మతాన్ని మనం ఎప్పుడైతే అప్రధానం చేసేస్తామో మానవత్వం వెల్లివిరుస్తుంది, వైషమ్యాలు పోతాయి. మనం ఏదైతే విశ్వ కుటుంబం అంటాం, మనం విశ్వ కుటుంబం కావాలంటే మరి కులాలు మతాలు ఇవన్నీ కూడా అప్రధానమైపోవాలి. వ్యక్తిగతం అంటాము అసలు అప్రధానం లేకుండా పోవాలి. కులరహిత మతరహిత సమాజం కాదు మన ధ్యేయం. మన ఆస్తులందరూ ఏంటంటే కులరహిత మతరహిత సమాజం. అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది, అభివృద్ధి సాధిస్తుంది. అంటే కుల గణంలో ప్రతి రాష్ట్రంలోనే కోరేది ఏంటంటే మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేల మీద మీ ఎంపీల మీద మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది, అభివృద్ధి వస్తుంది, అభ్యుదయం వస్తుంది. లేకపోతే ఈ కులాల కుమ్ములాట్లులాగా ఉంటాయి, ఈ ఆర్థిక అసమానతలాగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులే దాన్ని అనుభవిస్తూ ఉంటారు ఫలితాన్ని. అది మా చెబుతున్నాను. ఈ కులగణన చేయడం ఎలా కొద్దిమంది లాభం పొందుతారు ఏమో, కానీ ఎక్కువ మంది మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని మరింత పెంచుకుంటారు, లాభం పొందుతారు. ఎవరైతే ఇంకా డిప్రైవ్డ్ అయి ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. అంచేత ఆర్థికమైన బేస్ మీద ప్రాతిపదిక మీద మనకి అభివృద్ధి రావాలి, కానీ కులాల మీద మతాల మీద కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.